ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరు? ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? అంటే నా కల్లో చూశాను. ఏంటి? కలలో చూసావా? అవును. అంటే నువ్వు ప్రేమించింది కలలో కనపడే అమ్మాయినా? అవును. గోపాలుడివిరా బాబు. చూడు, స్వప్న సుందర్ని ప్రేమిస్తే శనతనం అంటారు, కానీ నిజ జీవితంలో పెళ్లి చేసుకుందామంటే పిచ్చితనం అంటారు. డ్రీమ్ గర్ల్ డ్రీమ్స్లో తప్ప ఈడిగా కనపడే ఛాన్సే లేదు. చూడు, నా మాటను వచ్చిన సంబంధానికి ఓకే చెప్పే, మిగతా విషయాలు అత్తయ్య గారు చూసుకుంటారుగా. లేదు మావయ్య, నేను ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను, లేదా జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. ఆ అమ్మాయిని తప్ప ఇంకే అమ్మాయిని చేసుకున్నట్టున్నావు. ఆ అమ్మాయి అంత బాగుంటుందేటి? అవును మావయ్య. ఎంతకే ఆ అమ్మాయిలో తమరికి ఏం నచ్చిందో? ఆ అమ్మాయి జడ. ఏటే జడా? అంటే నువ్వు కలలో చూసింది ఆ అమ్మాయి మొహం కాదేటి? జడ చూసావా? అవును మావయ్య. ఏడ్చినట్టుంది. జడను చూసి పేవించటమేట్రా పిచ్చి. కాకపోతే అది కూడా కలలో. ఎవరికన్నా చెప్తే నవ్విపోతారు. అవును, అయినా కలలో ప్రేమించిన అమ్మాయి కోసం నిజ జీవితంలో పెళ్లి వద్దనుకోవడమేంటి? కల ఎప్పటికీ కలే, అది ఎప్పటికీ నిజం కాదు. మేము చూసిన సంబంధానికి ఒప్పుకో. లేదమ్మా, నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నా ప్రేమ నిజమైతే ఏదో ఒక రోజు తప్పకుండా అమ్మాయి కనబడుతుంది, ఈ ఇంటి కోడలవుతుంది. అప్పటికి నీకు నా వయసు వస్తుంది. నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను, కానీ ఇంత అమాయకుడివని అస్సలనుకోలేదు. నువ్వింకా అదే అమ్మాయి కోసం పెళ్లి వద్దు అంటే ఈ ఇంట్లో నీతో ఎవ్వరూ మాట్లాడరు. నానమ్మా? అవునుత్తమ్, నువ్వు నిజంగా ఒక అమ్మాయిని ప్రేమించుంటే కష్టమో నష్టమో నీ పెళ్లి జరిపించుండేవాళ్లం. కాని కలలో వచ్చే అమ్మాయిని తప్ప మరొకరిని చేసుకోను అని జీవితం నాశనం చేసుకుంటాను అంటే చూస్తూ ఎలా ఉంటాం? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు గనక మేము చూపించిన అమ్మాయిని చేసుకోను అంటే ఇక జీవితాంతం నీతో మాట్లాడం. మా నలుగురిని నువ్వు శాశ్వతంగా మర్చిపోవాల్సి ఉంటుంది. నో నో నో, మీతో మాట్లాడకుండా నేను ఉండలేనమ్మా. మీరు మాట్లాడకపోతే బతకలేనమ్మా. సారీ అమ్మా, సారీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.